పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మేము చేగుంట మండలం కర్నాల్పల్లిలో గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు రైతుల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. పరిస్థితి ఏంటంటే కర్నాల్పల్లిలో 25 రోజులైంది సెంటర్ ప్రారంభించి, ఇప్పటికి 2 లారీలు వచ్చినాయి. 10 రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి, మా పరిస్థితి ఏందని రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే వర్షాలు పడి వడ్లన్నీ తడిచిపోయినాయి, వానకు తడిసినాయి, మళ్ళీ ఎండకు ఎండబెట్టారు. కానీ ఎండబెట్టిన తర్వాత కూడా వడ్లు కొనని పరిస్థితి ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం పోయినా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వరకు ఒక్కనాడన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినవా? ఒక్కనాడన్న వడ్ల కొనుగోలు మీద ఒక మీటింగ్ పెట్టి సమీక్ష చేసినవా? నీకు ఎంత బిజీ, ఢిల్లీకి పోవుడు, గల్లీకి వచ్చుడు, హైదరాబాద్కి వచ్చుడు, ఢిల్లీకి పోవుడు, హైదరాబాద్కి వచ్చుడు మీద తప్ప, ఆడ ఢిల్లీలో కప్పం కట్టడం తప్ప నువ్వు రైతుల గురించి ఈ రోజు వరకు కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినవా? లేదు మంత్రులతో ఒక మీటింగ్ పెట్టినవా? నీ మంత్రులు ఎవరన్నా ఏ జిల్లాలోనైనా మొత్తం జిల్లా మీద వడ్ల కొనుగోలు మీద సమీక్ష చేసిండ్రా? అంత బిజీ ఏమున్నది? రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు మించిన పని మీకు ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి పట్టదా, నీ మంత్రులకు పట్టదా? మరి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ రోజు వరకు మేము ఎమ్మెల్యేలేమే కదా, గతంలో మేము మంత్రులుగా పనిచేసినాం కదా, ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈ రోజు వరకు మేము మెదక్ జిల్లా, ఒక్కనాడన్న ఒక మంత్రి వచ్చి మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఏమవుతుంది అని ఒక మంత్రి సమీక్ష చేసిండా? ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో సమీక్ష చేసిండ్రా? అంటే మీరు పట్టించుకున్న పరిస్థితే లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్న చూపు ఉన్నది మీకు. అందువల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వడ్లు కొనక వర్షాలకు తడిచిపోయి రైతులు చాలా బాధపడతా ఉన్నారు, రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతుండు. ఒకసారి రారాదు, ఒకసారి పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఏ ఒక్క మంత్రి అయినా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరిగిందా? మా మెదక్ జిల్లాల పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తారు వడ్లు కొనాలని. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు వడ్లు కొనాలి, కలెక్టర్ డౌన్ అని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే కలెక్టర్ డౌన్ వడ్లు కొనాలి అంటున్నారు. అంటే మీ పరిస్థితి ఏంది? అసలు మీకు ఒక పాలన వస్తుందా, రాదా? మీకు ఒక నియంత్రణ ఉందా, లేదా? అధికార పార్టీ నాయకులే వడ్లు కొనాలని రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, నీ పోలీసు వాళ్ళు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేయగానే అరెస్టులు చేసుడు, గిది తప్ప నీ ఇంటెలిజెన్స్ నీకు చెప్తలేదా రైతుల బాధలు? వడ్లు పోతలేవు, రైతులు బాధపడుతున్నారు, నీ గవర్నమెంట్ను పొట్టు తిడుతున్నారు అనే ముచ్చట నీకు మనసున పడతలేదా? నీ కలెక్టర్లు నీకు చెప్తలేరా? ఏమైపోయింది? మక్కలు కొన్న రైతులకు ఇప్పటికి ₹1 ఇవ్వలేను, శనగలు కొన్న రైతులకు, సన్ఫ్లవర్ కొన్న రైతులకు ఇవాళ వరకు ₹1 ఇయ్యలే, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమే కాలే. ఇలా మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో అనేక జొన్నలు, శనగలు బండి ఇలా రైతులు బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. సన్ఫ్లవర్ కూడా సగంలో అయిపోయింది. మా తోగుట మండలం, సిద్దిపేట, హుస్నాబాదు, నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు సన్ఫ్లవర్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయి రైతులు బాధపడతా ఉన్నారు. చెదలొస్తుంది. 35 రోజుల సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయి చెదలు పడతా ఉంది. ఏడ చూసినా 35 రోజుల కింద భూమి మీద పోస్తే కింద మొత్తం చెదలు వచ్చి సన్ఫ్లవర్ను చెదలు తినేసే పరిస్థితి వచ్చింది. చెదలు పట్టినా నీ లోపల కనికరం లేదా? నీ గుండె గరగదా? నువ్వు వడ్లు కొనవైతివి, మక్కలు కొనవైతివి. ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి వల్ల మొత్తం దివాలా తీసింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఎన్పిఏ అయిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు బ్యాంకు ద్వారా మార్క్ఫెడ్కు అప్పులు తెచ్చి మార్క్ఫెడ్ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్కి డబ్బులు తరలించిండ్రు. అంటే మీ అవినీతికి, మీ యొక్క తప్పులకు ఇవాళ రాష్ట్ర రైతులు బలైతున్నటువంటి పరిస్థితి. అరే
ఇవాళ ఇప్పటికీ నువ్వు సన్న బియ్యం పెట్టి ఏడాది ఆ దొడ్డు బియ్యం ఇప్పటికీ రేషన్ షాపులలో మొత్తం ముక్క పట్టిపోయి పురుగులు పట్టిపోయినాయి. దాదాపు 500 కోట్ల రూపాయల దొడ్డు బియ్యం రాష్ట్రంలో ఏ రేషన్ షాప్లో చూసినా కూడా పురుగులు పట్టి ముక్కిపోయి ఉన్నది. గవి తీసేసే తెలివి లేదా మీకు? ఏడాది కింద పెట్టిన దొడ్డు బియ్యము పురుగులు పడుతుంటే కూడా దాన్ని తీసి అమ్మడమో దాని ద్వారా రికవరీ చేయాల్సిన సోయి లేదా? అంటే మీకు పట్టే లేదు అసలు. 500 కోట్ల రూపాయలు ఇలా పురుగుల పాలైపోయి చెదలు పెట్టిపోయినాయి రైస్ మిల్లల్లో. మొత్తం సంచులన్నీ కూడా 7 కాడ దొడ్డు బియ్యం రేషన్ షాపులలో మొత్తం పురుగులు పట్టిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. మీ ప్రభుత్వానికి కనీసం దాన్ని యాక్షన్ పెట్టుడో తీసేసే బాధ్యత కూడా లేదు. పూర్తి పట్టింపు లేకుండా మీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, వెంటనే లారీలు పంపించి కాంటాలు పెట్టి వడ్లు తక్షణమే కొనాలని, లేదంటే రైతుల పక్షాన మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము బీఆర్ఎస్ నాయకులమందరం కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది, కలెక్టరేట్లు ముట్టడించాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, స్పందించాలని డిమాండ్ చేస్తుంది. వానబడి కూడా పంటలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చేగుంట మండలంలో వడగళ్ల వానబడి దాదాపు 10 గ్రామాల్లో పంట బాగా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 3 యాసంగి పంటలు పోయినాయి. 3 పంటల్లో కూడా 24 యాసంగి, 25 యాసంగి, 26 యాసంగి 3 పంటల్లో కూడా వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. 3 ఏళ్ళైనా ఇప్పటికీ నువ్వు 1 రూపాయి సాయం చేయలేదు. నువ్వేం చేస్తున్నావు? హైదరాబాద్లో కూర్చొని అసెంబ్లీలో మేము అడిగితే ఎకరానికి 10,000 రూపాయలు రిలీజ్ అయిపోయినాయి అంటావు. రిలీజ్ ఏడైంది? నీ ఫైనాన్స్లో రిలీజ్ అయింది, కానీ రైతులకు 1 రూపాయి వచ్చిన పాపాన పోలేదు. వడగళ్ల వాన, తుఫాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు, అదేవిధంగా హార్టికల్చర్ రైతులకు తక్షణమే మీరు అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా ఎకరానికి 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.